తెలంగాణలో విగ్రహ వివాదం కొనసాగుతోంది. తెలంగాణ తల్లి రాజీవ్ విగ్రహాలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని, రాహుల్ తండ్రి విగ్రహాన్ని భద్రంగా గాంధీ భవన్ కి చేరుస్తామన్నారు కేటీఆర్. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై అభ్యంతరం లేదు అన్నారు కేటీఆర్. తెలంగాణతో ఏం సంబంధం ఉందని రాజీవ్ విగ్రహం ఇక్కడ పెడతారని ప్రశ్నించారు. ఇంకా మాన్సూన్ జాడే లేదు కానీ కమాన్ అంటూ తెలంగాణ రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లు రీసౌండ్ ఇస్తున్నాయి. జాగీర్ వార్తో కమ్ముకొచ్చిన ఈ వివాద మేఘాలు ఇప్పుడు విగ్రహాల వైపు టోన్ తీసుకున్నాయి. ఆడపడుచులకి తులం బంగారం ఇస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి కిరీటాన్ని, వడ్డానాన్ని ఎత్తుకెళ్లారని విమర్శించారు కేటీఆర్. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయంలో ఉన్న కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని, రాహుల్ తండ్రి విగ్రహాన్ని భద్రంగా గాంధీ భవన్ కి చేరుస్తామన్నారు కేటీఆర్. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై అభ్యంతరం లేదన్నారు. తెలంగాణతో ఏం సంబంధం ఉందని రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారని ప్రశ్నించారు ఆయన. ఇంకొక 15-20 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ తెలంగాణలో బొందబెట్టిపోతాడు. నేను చెప్తున్నా, ఈరోజు గుర్తుపెట్టుకో. టుడే ఇస్ 3rd June 2026. గుర్తుపెట్టుకోమ్మా. 15-20 ఏళ్ళు మళ్ళీ కాంగ్రెస్ని ఇక్కడ నాశనం చేసి బొందబెట్టిపోతాడు రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో విగ్రహ వివాదం అనేది చాలా కీలకంగా మారింది. గత దాదాపుగా సెక్రటరియట్ ముందు పెట్టినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం సందర్భంగా కూడా అనేక వ్యాఖ్యలు కేటీఆర్ చేశారు. దానికి కాంగ్రెస్ నేతలు రెస్పాండ్ అయ్యారు. ఒకవేళ రాజీవ్ గాంధీ విగ్రహం మీద కావచ్చు, తెలంగాణ తల్లి విగ్రహం మీద బీఆర్ఎస్ నేతలు కావచ్చు, లేకపోతే ఎవరైనా చేయి వేస్తే ఖచ్చితంగా ఆడుకుంటాం, ఇది దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆయన పార్సల్ చేస్తారంటూ చేసిన వ్యాఖ్యలపైన ప్రభుత్వ విప్లు అద్దంకి దయాకర్తో పాటుగా బల్మూర్ వెంకట్ కూడా ఖండించారు. అయితే ఈ వివాదం ఇప్పుడు కాదు, గతంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్ ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిష్కరించిన రోజు కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. కేటీఆర్ అప్పుడు కూడా ఖచ్చితంగా తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తాం, అవసరమైతే రాజీవ్ గాంధీ విగ్రహం ఏదైతే సెక్రటరియట్ ముందు పెట్టారో దాన్ని ఖచ్చితంగా గాంధీ భవన్కి పార్సల్ చేస్తామన్న విషయాన్ని గతంలో మాట్లాడారు. ఈ రోజు కూడా మీట్ ద ప్రెస్లో మాట్లాడిన విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఖండించారు. కొద్దిసేపు క్రితం సిఎల్పీలో జరిగినటువంటి ప్రెస్ మీట్లో అటు అద్దంకి దయాకర్తో పాటుగా బల్మూర్ వెంకట్ చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒకవేళ రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయబడితే మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ని అవసరమైతే పూర్తి స్థాయిలో అడ్డుకుంటాం. ఇలాంటి చర్యలు ఎక్కడైతే విగ్రహాలు కూలగొడతాం కావచ్చు, విగ్రహాలు పార్సల్ చేస్తామన్నది కరెక్ట్ కాదు. విగ్రహాల జోలికి ఎందుకు వస్తున్నారు? తెలంగాణ తల్లి విగ్రహాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షతోనే సెక్రటరియట్ ముందు, అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. సో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కానీ అటు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేస్తే మాత్రం చూసుకుంటూ ఊరుకోమనేది కాంగ్రెస్ నేతలు అయితే హెచ్చరిస్తున్నారు. గతంలో కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎన్టీఆర్ విగ్రహ వివాదం కావచ్చు, ఆయన పేరులోనే ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నారు. ఆయన పేరు మార్చుకున్నాక ఆయన మాట్లాడితే బాగుంటుందనే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు. కాబట్టి ఎవరైనా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముట్టుకునే ధైర్యం చేస్తే మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటామనేది కాంగ్రెస్ నేత అయితే చాలా స్ట్రాంగ్గా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్.